మీరు హరీశ్రావు గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ. మీరు కంక్లూడ్ చేయండి. మీకు రెండు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం. ఇప్పటికి 1 అవర్కి ఎక్కువైంది. మీరు ఒక్కరే మనం 1 అవర్ కంటే ఎక్కువ ఇచ్చినాం. మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. 2 మినిట్స్. సార్ నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీరు ఏమండి ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీకు 5 గంటల 40 నిమిషాలకు స్టార్ట్ చేశారు. మీరు కాదు సార్, ఇప్పటికీ 59 నిమిషాలు మాట్లాడినారు. 59 నిమిషాలు. మంత్రులు ఎంతసేపు మాట్లాడింది సార్? అవి తీసేయండి. మీకు వాళ్ళు ఎంతసేపు మాట్లాడింది సార్? అవన్నీ పోవని మీరు సార్ మా గొంతు నొక్కకండి సార్, మా గొంతు నొక్కకండి సార్. కంక్లూడ్ చేయండి సార్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనీసం ఒక 2 గంటలు ఇవ్వండి సార్. దయించి 2 గంటలు ఇవ్వండి సార్. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలవాలి సార్. మీ దయ సార్. చాలా మంది సార్ మీకు దండం పెట్టారు సార్. ఒక గంట ఇవ్వండి సార్. 2 మినిట్స్ ఇది అన్యాయం సార్. మా గొంతు నొక్కద్దు సార్. 2 మినిట్స్ కంక్లూడ్ చేయండి. ఎల్ఏ మినిస్టర్ గారు ఎందుకు మా గొంతు నొక్కుతున్నారు? నేను మాట్లాడితే మీకు ఎందుకంత భయము? వై ఆర్ యూ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్? కైండ్లీ గివ్ ద మైక్. మాట్లాడండి. అధ్యక్ష, ఉత్తమ్ గారు సమాధానం చెప్తే మళ్ళీ దానికి 10 నిమిషాలు కావాలి. చెప్తా, అది కూడా లాస్ట్ లో చెప్తా. ఉత్తమ్ గారు ఏమేమి మాట్లాడినారు అన్ని రాసుకున్న 12 మాట్లాడినారు. 12కి ఆన్సర్ ఇస్తారు. నౌ ఐ గో టు ఎన్డీఎస్ఏ. ఇక ఎన్డీఎస్ఏ గురించి మా ఉత్తమ్ అన్న ఇందాక మాట్లాడిండి. ఏం మాట్లాడిండి అంటే రాసుకున్నా. ఆయన మాట్లాడుతుంటే ఉత్తమ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే పెన్ పెట్టి రాసుకున్నా. ఏమన్నాడంటే ఉత్తమ్ గారు చెప్తా ఒకటి రాసుకున్నా. వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిండు ఉత్తమ్ గారు. ఆయన చెప్తా ఉంటే ధనాధన్ పెన్తో రాసుకున్నా. సో ఏమన్నారంటే ఉత్తమ్ గారు, దే ఆర్ ద మాస్టర్స్, ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. వాళ్ళంతా అసలు నాలెడ్జ్, తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు. నౌ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు, అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్, ఎక్స్పర్ట్, సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు. నైస్. అయితే ఇదే ఉత్తమ్ అన్న ఆ రోజు ఎంపీగా ఉండే. ఐ విల్ గో టు దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్లో వచ్చింది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బట్ ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఎస్ఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఐ విల్ లివ్ ఇట్. మాట మార్చొచ్చు. మినిమం 2 అవర్స్ అన్ని పార్టీలు మాట్లాడలేదు. చాలా మంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. మీరు 2 నిమిషాలు మధ్యాహ్నం 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టింది. మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టింది సార్? ఎందుకు ఒట్టి కూర్చోబెట్టింది? కంక్లూడ్ చేయండి. 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఆగండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఏం సార్ ఇది? ఇట్లా గొంతునొక్కకండి సార్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సార్. కైండ్లీ సార్. అరే 50 నిమిషాలు అయింది, అలా 100 నిమిషాలు మీరే మాట్లాడుతుంది సార్. మీరు మాట్లాడితే 1 అవర్ మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఎన్డీఎస్ఏ సరే, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ చట్టము, ఈ దేశంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ అత్యున్నత సంస్థ అని చెప్పారన్న. మరి పార్లమెంటు ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ దేశం మొత్తానికి ఒక నీతి ఉంటుందా అధ్యక్ష? రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కూలిపోయింది. ఇవాళకి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు, అటువైపు పోలేదు. అయితే అధ్యక్ష, నేను అడిగేది, నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు, మీరు కంక్లూడ్ చేయకపోతే మీరు బట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. డిప్యూటీ సీఎం గారు కంక్లూడ్ చేస్తా